హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకి సంబంధించి జూలై నెల పే స్లిప్స్ అయితే నిన్నటి నుంచి డౌన్లోడ్ అయితే కావటం జరుగుతుందండి. అందరూ కూడా ఉద్యోగులు ఒకసారి మీ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి గమనించాలి. అయితే ఈ పే స్లిప్స్లో పెరిగినటువంటి డిఏని కూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి, ఒకసారి గమనించాలి. ఇక పెన్షన్లకు సంబంధించి కూడా ఈరోజు డౌన్లోడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా పెన్షనర్స్ కూడా ఒకవేళ మీ పే స్లిప్స్ కనుక డౌన్లోడ్ అయినట్లయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఆ పే స్లిప్స్ని 1-2 సార్లు గమనించి ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ డీడీఓ గారిని కానీ ఎస్టీఓ గారిని కానీ సంప్రదించి వాటిని నివృత్తి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి బిల్లులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. అయితే వెంటనే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. అతి కొద్ది బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్థాయిలో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లుగా 1-2 తేదీలోనే జమ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు జిల్లాలకు సంబంధించి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా 1వ తేదీనే జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉందండి. అయితే బిల్లులన్నీ కూడా 1వ తేదీ జమ అయ్యే జిల్లాలు కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మార్కాపురం, నిడదవోలు, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, ఉదయగిరి, నూజివీడు, భీమవరం, బుచ్చిరెడ్డిపాలెం, గుడివాడ, వెంకటగిరి, తిరుపతి, పొదలకూరు, శ్రీకాళహస్తి, భోగాపురం, అదేవిధంగా పాండూరు, హిందూపురం, ఆత్మకూరు, పాలకొల్లు, నూజివీడు, నెల్లూరు, తిరుపతి, భీమవరం, మాచర్ల, అద్దంకి, మదనపల్లి, పుత్తూరు, నంద్యాల, ఆమ్దాల వరుస, అదేవిధంగా చిలకలూరుపేట, విజయవాడ, సత్తెనపల్లి, కావలి, కోవూరు, సీతమ్మధార, అమలాపురం, కదిరి, అనంతపురం, కర్నూలు, అరకు సంబంధించిన బిల్లులన్నీ కూడా మనకి 1వ తారీఖునే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి. ఇక ఈ యొక్క డిపార్ట్మెంట్ వారిగా చూసినట్లయితే మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, అదేవిధంగా గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీనే జీతాలు అనేవి జమ అవుతాయి అని చెప్పి తాజా అప్డేట్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.